హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లల్లి. ఒక మంచి ప్లేస్, ఒక మంచి సామెత, ఒక మంచి స్టోరీతో నా ఫస్ట్ వీడియోని తెచ్చేసాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సామెత కూడా మిస్ అవ్వరు. మాంచెస్టర్ నుండి బ్లాక్ పూల్ కి బడ్జెట్ లో 1 డే ట్రిప్ లో వెళ్ళేసి రావచ్చు. అది ఎలా అనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను. రండి. మా ఇంటి నుండి మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యి ట్రామ్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ ట్రామ్ ఎక్కి మాంచెస్టర్ రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ నుండి బ్లాక్ పూల్ కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. అది ఎక్కితే 1 hour లో బీచ్ దగ్గర పడతాం. యూకేలో కూడా ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. అలా విండో దగ్గర కూర్చొని బయట వ్యూ చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఆ 1 hour ట్రైన్ లో బయట వ్యూ చూసుకుంటూ జర్నీని అయితే ఎంజాయ్ చేశాను. ఇది బ్లాక్ పూల్ రైల్వే స్టేషన్. సమ్మర్ ఎండ్ అయిపోతుంది కదా, సో చాలా మంది వచ్చారు. అందులోనూ వీకెండ్, పిల్లలకి హాలిడేస్ కావడంతో చాలా మంది జనం ఉన్నారు. మాంచెస్టర్ లో ట్రామ్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇక్కడ నా ఫేవరెట్ పర్పుల్ కలర్ లో ఉండేసరికి అలా వీడియో తీయాల్సి వచ్చింది. ఈ ప్లేస్ చూసారా? వైజాగ్ లో ఒక రోడ్ దగ్గర నుంచి అలా కిందకి వెళ్తూ ఉంటే బీచ్ కనిపిస్తుంది. వైజాగ్ వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇది కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ అయితే జర్నీ చేసి అలసిపోయాం కదా, సో మంచి కాఫీ పడితే బాగుంటుందని చూసుకుంటూ వెళ్తున్నాం. ఈ లోపే స్టార్ బాక్స్ కనిపించింది, సో తీసుకొని ఇక మేము నడవడం స్టార్ట్ చేసేసాం. అలా కాఫీ తీసుకొని కొంచెం ముందుకెళ్ళగానే బ్లాక్ పూల్ టవర్ కనిపించింది. దీన్ని ఐఫిల్ టవర్ ని ఇన్స్పైర్ అయ్యి కట్టారంట. అంతకన్నా ఎక్కువ హిస్టరీ నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా బాగుంది. దాని వెనకాల ఇదంతా మార్కెట్ స్ట్రీట్ లాగా ఉంది. అంటే సిటీ సెంటర్ లా అనుకోండి. అన్ని షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము తినడానికి ఏం దొరుకుతుందా అని వెతుకుతూ చూస్తుంటే ఈ స్ట్రీట్ కనిపించింది, కానీ తినడానికి ఏమీ దొరకలేదు. సో స్ట్రీట్ అయితే చూసేసి మళ్ళీ ముందుకు వచ్చేసాం. ఆ టవర్ ముందుకు వస్తే అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి తినడానికి. సో మేము పిట్టా బ్రెడ్ విత్ సాలడ్ తీసుకున్నాం. మధ్యాహ్నానికి అది కానిచ్చేసాం. ఇక్కడ బ్లాక్ పూల్ లో చాలా అమ్యూజ్మెంట్ సెంటర్స్ ఉంటాయి. ఆ బీచ్ లైన్ లో మొత్తం అవే ఉంటాయి. వాటన్నిటిలో ఇది కొంచెం కలర్ఫుల్ గా అనిపించింది, ఇంట్లోకి వెళ్ళాం. సో లోపల ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను, రండి. ఇలాంటి ప్లేస్ కి వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటే అసలు టైమే తెలియదు కదా. ఆడుతున్న కొద్దీ ఆడుతూనే ఉండాలనిపిస్తుంది. మన డబ్బులు అయిపోతూనే ఉంటాయి, కానీ ఆడటం మాత్రం ఆపలేము. ఈ గేమ్ చాలా ఇష్టం నాకు. 3 సార్లు ఆడితే 2 సార్లు సెకండ్ వచ్చింది, ఒకసారి ఫస్ట్ వచ్చింది, గిఫ్ట్ కూడా వచ్చేసింది. టట్టడాయ్. దీని తర్వాత పైలట్ ఫ్లైయర్ కి వెళ్ళాను. ఇది చాలా బాగుంటుంది. అక్కడే పైన ఇందాక మనం బోట్ చూసాం కదా, ఆ పైన అలా వెళ్ళి మొత్తం ఒకసారి లోపలంతా ఎలా ఉందో చూసి వచ్చేసి అనమాట. ఇలా పైకి వెళ్ళిన తర్వాత క్యూ ఉంటుంది. అక్కడ 4 బోట్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క దాంట్లో 3 మెంబర్స్ ఎక్కొచ్చు అనమాట. సో మేము అలాగే లైన్ లో వెయిట్ చేసి వీళ్ళు ఎక్కారు కదా, అలాగే మేము కూడా ఎక్కి జస్ట్ 1 రౌండ్ అంతే, కానీ బాగుంటుంది. చూసారా పైనుంచి అన్ని ఎలా కనిపిస్తున్నాయో? ఏ గేమ్ ఎక్కడుందో ఏమీ తెలియట్లేదు, కానీ లైట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అలా పైనుంచి అలా రౌండ్ వేస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న కేవ్ లాగా పెట్టాడు.
దాంట్లో ఈ బొమ్మలు, నగలు, ఈ బొమ్మలన్నీ ఉన్నాయి లోపల. అయిపోయింది. 2 pounds కి 1 రౌండ్. వర్తే అనిపించింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇవన్నీ గేమ్స్ ఆడుకొని అలసిపోయేసరికి ఆకలేసింది. బయటకొచ్చి ఏం తిందామా అని చూసేసరికి ఈ ఫ్రెష్లీ మేడ్ హాట్ డోనట్స్ కనిపించాయి. ఇవి చాలా బాగుంటాయని విన్నాం. సో మేము కూడా 1 పోర్షన్ తీసుకున్నాం. 1 పోర్షన్ కి 4 పీసెస్ వస్తాయి. అప్పటికప్పుడు ఆయిల్లో వేసి మనకి నచ్చిన టాపింగ్స్ వేసి ఇచ్చింది. మేమైతే వైట్ షుగర్ విత్ మిల్క్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాం. అంత ఎండలో కూడా వేడి వేడిగా తింటుంటే భలే అనిపించాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. బ్లాక్ పూల్ ఎవరు వచ్చినా కూడా మస్ట్ ట్రై అని చెప్తాను ఈ హాట్ డోనట్స్. నెక్స్ట్ బీచ్కి వచ్చేసాం. ఈ బీచ్ ని చూస్తే ఎవరన్నా ఇది బీచేనా అంటారు. మేము మార్నింగ్ చూసినప్పుడు ఎక్కడో వెనకాలంది. మేము అరౌండ్ 3 ఆ టైంకి ఇక్కడికి వచ్చాము. అప్పుడు ముందుకు వచ్చేసింది. ఏదో గోదావరి రివర్, కృష్ణా రివర్, అక్కడ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల దగ్గర కూర్చున్నట్టే అనిపించింది. అలలే లేవు అసలు. అందరూ స్విమ్మింగ్ పూల్లో దిగినట్టు దిగేశారు. కానీ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. కాసేపు అలా కూర్చొని ఉంటే చాలా మంది పిల్లలు కనిపించారు. వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఏదో వాళ్ళ కోసమే ఈ బీచ్ అంతా ఇలా ఉన్నట్టు అనిపించింది. నాకు కూడా దిగాలనిపించింది, కానీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ లేకపోవడం వల్ల దిగలేకపోయాను. కానీ అట్లీస్ట్ అసలు వాటర్ ఎలా ఉంటాయో ఇక్కడ అని చెప్పి చూద్దామని దిగాను. ఏదో రివర్ లో దిగినట్టే అనిపించింది. మా ఊళ్ళో బీచ్ అయితే అస్సలు ఇలా ఉండదు. అంత ఎండలో కూడా వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. అయినా సరే అందరు దిగేసి ఆడుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ సీగల్స్. ఇవి చూస్తే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తొచ్చింది. చాలా బాగున్నాయి. ఆ సౌండ్ ఆ బీచ్ కి భలే అనిపించాయి. బీచ్ అంటేనే ఒక ఎమోషన్ కదా. మనం అలా కాసేపు కూర్చొని కష్టాలు, హ్యాపీనెస్ అవన్నీ తలుచుకుంటూ ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అలా బీచ్ని చూస్తూ. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం? నేనైతే చిన్నప్పటి నుంచి బీచ్ చూస్తూనే పెరిగాను. కానీ ఎప్పుడు వెళ్ళినా బోర్ కొట్టదు బీచ్ నాకు. అలా మీలో ఎంతమంది ఉన్నారు? బీచ్ రోడ్ లో అన్ని షాప్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, బ్లాక్ పూల్ గుర్తుగా ఉంటుందని. బీచ్ పక్కన ఇలా వరుసగా షాప్స్ ఉంటే మనం కొన్నా కొనకపోయినా అలా చూసుకుంటూ వెళ్తుంటే ఎంత దూరమైనా తెలియకుండా నడుస్తూనే ఉంటాం కదా. నాకు తెలుసు ఇది ఎక్కువ అమ్మాయిలకే కనెక్ట్ అవుతుందని, ఎందుకంటే వాళ్ళే కదా షాపింగ్ అంటే ఇష్టపడేది. నడుస్తూ ఉంటే పక్కనే చెట్కా బళ్ళు కనిపించాయి. కలర్ కలర్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. ఇది మేడమ్ టూసోట్స్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేనండి, సెలబ్రిటీస్ ని బ్యాక్ స్టాచ్యూస్ చేసి పెడతారు కదా, ఆ మ్యూజియం.
ఇది చూసారా, డైనోసర్ భలే ఉంది కదా. దూరం నుండి చూస్తే నిజం డైనోసర్ లా అనిపించింది. ఇదేనండి మేము వచ్చిన ఇంకో అమ్యూజ్మెంట్ పార్క్. ఇందులో జైంట్ వీల్ కూడా ఉంది. అది ఎక్కితే బ్లాక్ పుల్ మొత్తం కనిపించింది. లెఫ్ట్ చూస్తే బీచ్, రైట్ చూస్తే షాప్స్, బ్యాక్ చూస్తే టవర్, ఇలా అన్నీ కనిపించాయి. కానీ చాలా స్లోగా తిరిగింది అనిపించింది. అదే మన ఇండియాలో అయితేనా, ఆ తిరిగే తిరుగుడికి అది తిరుగుతుందో మనం తిరుగుతున్నామో తెలియదు కదా. ఏంటి అలా తిప్పుతున్నాను అనుకున్నారా? అది తిప్పుతుంటే తిరుగుతుందండి. సో తిప్పి చూశాను. ఆ బీచ్ చూసారా, ఇందాక మనం ఆ స్టెప్స్ దగ్గరే కూర్చున్నాం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. భలే మ్యాజిక్ కదా. మిగతా అమ్యూజ్మెంట్ పార్క్ అంతా తిరుగుదాం రండి. తిరిగేలోపు ఈరోజు సామెత చెప్పుకుందామా? ఈరోజు సామెత నాకు ఇంకా చాలా మందికి రిలేటెడ్ గా ఉండేది చెప్తాను. అది నాకెలా రిలేట్ అయిందో విన్నాక కమెంట్ చేసి మీరు చెప్పండి. సామెత: వేల మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలు. దీని స్టోరీలోకి వెళ్తే, ఎక్కడో ఒక చిన్న ఊర్లో వెంకీ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి కాశీ వెళ్ళాలనేది పెద్ద కల ఉండేది. కానీ వాళ్ళ ఊరు కాశీకి చాలా దూరం. అతని దగ్గర డబ్బులు లేవు, బండి లేదు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇలా కాదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను అని డిసైడ్ అవుతాడు. తన ఫ్రెండ్స్ కి చెప్తే నవ్వుతూ ఇలా అన్నారు: ఒరే వెంకీ, కాశీ అని నువ్వు కలలు కంటూనే ఉంటావా? అంత దూరం నడవగలవా? అది అసలు పాసిబులా అని. అప్పుడు నేను ఇవాళే స్టార్ట్ అవుతాను. ఈరోజు ఒక్క అడుగు వేస్తాను, రేపు ఇంకోటి, అలా వెళ్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు తప్పకుండా కాశీ చేరుకుంటాను అని వెంకి గట్టిగా చెప్తాడు. అతను ప్రతిరోజు కొంచెం కొంచెంగా నడవడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ డేస్ లో కొంచెం కష్టంగా అనిపించాయి. కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఆకలేసింది, దారి తెలియలేదు. కానీ వెంకి ఎక్కడా ఆగలేదు. అతను ఊళ్ళన్నీ దాటుకుంటూ వెళ్ళాడు. దారిలో కొంతమంది మనుషులు హెల్ప్ చేశారు. రోజులు, నెలలు గడిచిపోయాయి. లాస్ట్కి కాశీ చేరుకున్నాడు. తను అనుకున్న కల నెరవేరింది. తిరిగి తన ఊరికి వచ్చాక అందరూ షాక్ అయ్యి అడిగారు: నువ్వు ఎలా సాధించావు? అంత దూరం ఎలా నడుచుకుంటూ వెళ్ళావు వెంకీ అని. అతను నవ్వుకుంటూ ఈ సామెత చెప్తాడు: వేల మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎంత పెద్ద పని అయినా మొదలయ్యేది ఒక చిన్న ప్రయత్నంతోనే కదా. ఎలా ఉంది నా ఫస్ట్ సామెత స్టోరీ? అందరికీ నచ్చిందా? ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఏ సామెత కావాలో కూడా కింద కమెంట్ చేయండి. పార్క్ నుండి బయటికి వచ్చేసరికి సన్సెట్ టైం అయింది. అలా నడుచుకుంటూ రిటర్న్ అయ్యాం. సన్సెట్ టైంలో బీచ్ ఇంకా అందంగా కనిపించింది. ఇలా బీచ్ పక్కన ఉండే వాళ్ళకి ఎంత లక్కీ కదా. ఈవినింగ్ అయితే చాలు, వచ్చి ఇలా కూర్చొని ఒక కప్ టీ తాగుతూ కాసేపు కావాల్సిన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు కదా. రిటర్న్ లో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేశాం. ఫుడ్ చాలా బాగుంది. అంతేనండి ఈ వారం నా వీడియో. వచ్చే వారం ఇంకో సామెతతో కలుద్దాం. ఓపిక్గా విని లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి ఉంటానైతే, మళ్ళీ కలుద్దాం.